నేను మూర్చిపోవడం జరిగింది 2-3 సార్లు, అక్కడే పడిపోవడం జరిగింది. ఇప్పుడు పెట్టడం బెటరా లేకపోతే హాస్పిటల్ అయిన తర్వాత పెట్టాలా అనేది ఆలోచిస్తే మాత్రం ఇది ఇన్వెస్ట్మెంట్ నా దృష్టిలో. వెయిట్ ఒకసారి తగ్గిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలా? ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కానీ లేకపోతే న్యూట్రిషన్ యూజ్ చేయడం వల్ల కానీ లాంగ్ టర్మ్లో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇంట్లో ఎవరికైనా రావచ్చు ప్రాబ్లమ్స్, కానీ మిగతా వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటారు అనేది కూడా ఆలోచిస్తే అసలు మౌంటింగ్ ఉంటుంది, చాలా హెవీ ప్రెషర్ ఉంటుంది. కిడ్నీస్ పాడైపోతుందనో లేకపోతే హెల్త్ ఇంకో రకంగా ఇబ్బందులు వస్తున్నాయనో క్యాన్సర్ వస్తుందనో కూడా చెప్పారు. ప్రతిరోజు ఆనెస్ట్గా ఏదో ఒకటి నేర్చుకోవడం జరిగిందండి. ఇది చెప్పినా వినడు, వీళ్ళంతా పిచ్చి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎదుటి వాళ్ళు మన ప్రాబ్లమ్స్ విని దానికి తగ్గట్టుగా మనకి హెల్ప్ చేయగలిగితే, అది మనం రిజల్ట్ కూడా పొందగలిగితే దాంట్లో సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ ఒక డాక్టర్ నుంచి ఒక మెసేజ్ లాగా మా అన్నయ్య పంపించాడు నాకు, ఇది వాడితే లివర్ ఖరాబ్ అవుతుంది అని. నేను 15 kg వరకు తగ్గడం జరిగింది. మా వైఫ్ ఆల్మోస్ట్ 10 kgs వరకు తగ్గడం జరిగింది. హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు వెల్నెస్ విత్ శివ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్. రెగ్యులర్గా మనలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్లయితే ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, అదేవిధంగా జిమ్కి వెళ్ళాలి, ఇంకా చాలా కష్టపడాలని వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మధ్యలో గివప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే గివప్ చేస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా తగ్గిన వెయిట్ని వాళ్ళు మళ్ళీ గెయిన్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. అయితే జిమ్కి వెళ్లకుండా కూడా మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ మంచి ఫుడ్ అనేది మనం తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఆ విధంగా వెయిట్ లాస్ అయినటువంటి పర్సనే శ్రీనివాస్ గారు ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు. ఆయన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మనము తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు. హలో అండి. మీ గురించి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హలో అండి, నా పేరు శ్రీనివాస్. నేను ఈ క్లబ్తో అసోసియేట్ అయ్యి దాదాపుగా 4 నెలలు అయింది. April 14th నేను జాయిన్ అయ్యాను, April 14, 2026. మేము లాస్ట్ 4-5 years నుంచి బీన్ ట్రయింగ్ వేరియస్ అదర్ ఆప్షన్స్. చాలా చోట్లకి వెళ్ళాము. జిమ్లో కూడా 1 yearకి సరిపడా అంతా పే చేసాం, కానీ 1 month కన్నా ఎక్కువ యూజ్ చేయలేకపోయాము. హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ క్లబ్తో అసోసియేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను 15 kg వరకు తగ్గడం జరిగింది. మా వైఫ్ ఆల్మోస్ట్ 10 kgs వరకు తగ్గడం జరిగిందండి. ఓకే, జనరల్లీ ఫస్ట్ అసలు మీకు మా వెల్నెస్ సెంటర్ ఏ విధంగా ఇంట్రడ్యూస్ అయింది? మెయిన్గా నేను ఒక మ్యూజిక్ ప్లేయర్ అండి, అంటే నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను. మా టీచర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్తోని అతను న్యూట్రిషన్ క్లబ్కి అసోసియేట్ అవ్వడం జరిగింది. అంటే తను యాక్చువల్గా నాట్ ఓన్లీ ఫ్లూట్ ప్లేయర్, హీఈస్ ఆల్సో లెర్నింగ్ డోలక్. శివ కూడా మంచి డోలక్ ప్లేయర్. అతని దగ్గరే మా గురువు గారు కూడా డోలక్ నేర్చుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ద్వారా నాకు తెలిసింది, మా గురువుగారు చెప్పడం జరిగింది. నేను అప్పుడు శివతో అసోసియేట్ అయ్యి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. సో సింపుల్, అంటే మీ గురువు గారి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేశారు, అక్కడి నుంచి వెల్నెస్ సెంటర్కి వచ్చారు. అండ్ ఫస్ట్ ఇప్పుడు మా వెల్నెస్ సెంటర్కి రావడానికి ముందు మీరు చాలా వరకు ట్రై చేశారు. కరెక్ట్. అంటే బేసిక్గా మీ వైఫ్ కోసం మీరు ట్రై చేశారు. కరెక్ట్. అప్పుడు అసలు మీకు ట్రస్ట్ ఉందా అసలు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వర్కౌట్ అవుతాయా, లేకపోతే అసలు వెయిట్ లాస్ అంటే అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ట్రస్ట్ ఫస్ట్లోనే నేను ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వకముందే పాజిటివ్ మైండ్ సెట్లో జాయిన్ అయ్యాము, తగ్గుతుంది అని. ఎందుకంటే అప్పటికే చాలా ట్రై చేసి ఉన్నాం మేము. సో ఇంకో ట్రై చేయడం తప్పులేదు అనిపించింది మాకు, అలా జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో ఏమీ ఇంకా తగ్గుతుందా తగ్గదా అనే ఉద్దేశం కాదు, కన్సిస్టెన్సీ మాత్రం మేనేజ్ చేయాలనే ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాము. ఎప్పుడైతే మీతో మాట్లాడడం జరిగిందో ఆ తర్వాత కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది మాకు. ఖచ్చితంగా తగ్గుతాము ఏదో ఒక రకంగా అని. నేను ఫస్ట్ రోజు క్లబ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా బాగా అక్కడ అసోసియేషన్ చూసి అక్కడున్న పీపుల్ చూసిన తర్వాత బాగా నమ్మకం కలిగింది తగ్గుతాము అని. సో కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ నుంచే ఉండిందండి నాకు. చుట్టుపక్కల వాళ్ళు చాలా ఎలా చెప్పినా కానీ మేము మాత్రం తగ్గుతాము, దీంట్లో అసోసియేట్ ఉండాలి అనే కాన్ఫిడెన్స్తోని ఫస్ట్ నుంచే ఉన్నాం మేము. ఓకే, సో ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే మీకు చెకప్ చేస్తాం కదా. కరెక్ట్. సో చెకప్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తము అంటే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా? అనుకున్న ఆన్సర్ రాకపోవడం ఏమైనా జరిగిందా? అలా ఏం లేదండి, దాదాపుగా ఫస్ట్ నుంచే క్లారిటీ వచ్చింది. ఒకటే డౌట్, అంటే జనరల్గా మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి క్లబ్స్లో జాయిన్ అయినప్పుడు మనం ఏమనుకుంటామంటే వెయిట్ ఒకసారి తగ్గిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలా క్వశ్చన్ ఎవరికైనా ఉంటుంది. ఆ క్వశ్చన్ మాకు కూడా ఉండింది. మేమేమనుకున్నామంటే ఫస్ట్ వెయిట్ తగ్గుదాము,
ఆ తర్వాత ఏం చేయాలని డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు వెన్ వి రీచ్ ద బ్రిడ్జ్ విల్ క్రాస్ ఇట్ అనే ఉద్దేశంతో ఫస్ట్ మేము ఆ క్వశ్చన్ ఉన్నా కానీ దాన్ని అడిగాము అప్పుడు. అంటే అది క్లారిటీ వచ్చేసింది మాకు ఒక 1 month లోపల, కానీ ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం మాకు ఉండింది, అదర్వైజ్ ఇంకేమీ లేదు. ఓకే. సో అంటే ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత ఒక 3 daysకి అయితే మిమ్మల్ని ఒకసారి విజిట్ చేస్తూ ఉండండి, ఒక 3 daysకి అని చెప్పాము. ఈ 3 daysలో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయడానికి మిమ్మల్ని లీడ్ చేసింది ఏంటి? నాకన్నా ఎక్కువ ఆనెస్ట్గా మా వైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. తనకి ఫస్ట్ 3 days అంటే స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి తనకి మైగ్రేన్ ప్రాబ్లం. తనకి యాక్చువల్గా 20 years నుంచి తను మైగ్రేన్ సఫర్ అవుతున్నారు. 2007 నుంచి మైగ్రేన్ సఫర్ అవుతున్నారు, దాదాపుగా 19 years నుంచి. జాయిన్ అయిన ఫస్ట్లోనే ఆ 3 daysలోనే తనకి బాడీ చాలా అల్కగా అనిపించడము, చాలా ఫ్రీగా ఉండడము, దాని తర్వాత ఆ మైగ్రేన్ ప్రాబ్లం రాకపోవడము, ఇలా జరిగింది. నాకు ఇంతకుముందు ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని కాదు, ఓన్లీ 2 times a day అని తీసుకునేవాడిని. 2 times తీసుకోవడమే మంచిదే, కానీ బట్ దెన్ ఆ న్యూట్రిషన్ ఉండేది కాదు. సో నాకు ఆకలి వేసేది కాదు. ఓకే, లైక్ 2 time meal చేసేవారు మీరు? 2 time meal 3 times. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని కాదు, కానీ లోపల గిల్టీ ఫీలింగ్ ఉండేది. అరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, అందరూ చెప్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని. నాకు ఫస్ట్ రోజు ఎప్పుడైతే ఈ షేక్ తీసుకున్నానో చాలా హ్యాపీ అనిపించింది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానని. అదొక పాజిటివ్ ఫీలింగ్ అండి. ఎందుకంటే జనరల్గా మనకి ఏదన్నా మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తే మనకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అది నెగిటివ్ పుల్ చేస్తుంటుంది మనని. కానీ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మనం స్టార్ట్ చేసామో ఈ విధంగా న్యూట్రిషన్, చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. దట్స్ అ పాజిటివ్ మైండ్ సెట్. అలా నాకు బెనిఫిట్స్ జరిగాయి. అదే కాకుండా దాదాపుగా 12:30 9 o'clock నేను షేక్ తీసుకుంటే 12:30 అనే టైంలో 11:30 12కే బాగా ఆకలేసేది. అఫ్కోర్స్ నేను వెయిట్ చేయగలిగాను. 11:30 అంటే ఇంకొక 1 hour కదా. 12:30కి నేను భోజనం తీసుకునేవాడిని, కానీ బాగా డైజెస్ట్ అయ్యేది అప్పుడు. సో దోస్ ఆర్ ద చేంజెస్ దట్ ఐ అబ్జర్వ్. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం మీరు గమనించారు కొద్దిగా. తర్వాత బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ 1 month స్టార్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా మీకు ఇబ్బందిగా అనిపించిందా? లేకపోతే ఈ త్రూ అవుట్ 1 month మీరు 30 days ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు అన్కంఫర్టబుల్ అనిపించడం కానీ, లేకపోతే ఎందుకులే ఒక 4 రోజులు మానేసిన తర్వాత మళ్ళీ వెళ్దామని కానీ, సో అలా ఎప్పుడైనా అనిపించింది? అలా ఎప్పుడు అనిపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ మనము ఎప్పుడైతే క్లబ్తో అసోసియేట్ అయ్యి పీపుల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ తర్వాత క్లాసెస్ మనం అటెండ్ అవుతూ ఉంటామో సహజంగానే మనకు అక్కడ వెళ్ళాలనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా వెళ్ళేవాడిని, అంటే క్లబ్ దగ్గర ఎట్లయినా ఉండేవాడిని. మధ్యలో ఆఫీస్ పని మీద వెళ్ళేటప్పుడే నేను వెళ్ళలేకపోయేవాడిని, కానీ ఫాలో అయ్యేవాడిని, ప్రొసీజర్ కన్సిస్టెంట్గా ఫాలో అయ్యేవాడిని. నాకు వెళ్ళడం చాలా బాగా అనిపించేది, ఎప్పుడు కూడా వదిలేవాడిని కాదు. ఈ ఇంట్లో ఇద్దరం, నేను మా వైఫ్ కూడా ఎప్పుడూ అంటే వాడకుండా మానేయలేదు, కంటిన్యూస్గా వాడాం. అంటే మీకు చెప్పిన ప్లాన్ని మీరు శ్రద్ధగా చేశారు, కన్సిస్టెంట్గా. నాకు కూడా కొన్ని తెలుసు, మీరు ఏదైనా మీటింగ్కి బెంగళూరు వెళ్ళినా కానీ అక్కడి నుంచి కాల్ చేసి నన్ను అడిగేవారు. కరెక్ట్. సో అది కూడా నాకు గుర్తుంది. బట్ ఏంటంటే నాకు అనిపించేది అనమాట, అంటే ఈయన అక్కడికి వెళ్ళారు కదా, సో జనరల్లీ వేరే ప్లేస్కి వెళ్ళారు, ఇక్కడ ఏం ఫుడ్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేద్దాము అన్న మైండ్ సెట్లో ఉంటారు కొంతమంది కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఈయన ఇక్కడ కూడా ఏంటంటే సరే ఇంత కంట్రోల్గా ఎట్లా ఉంటున్నారు అని నేను అనుకున్నాను అనమాట. అంటే అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, కానీ మనకి చాలా ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. లంచ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, అంటే ఏది కావాలంటే అది, అంటే నూనె ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ కాదు, కానీ అక్కడున్న మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలా ఏం లేదు. నేను లంచ్ టైంలో వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్, వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ వాట్ ఎవర్ వీ వాంట్ యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ అంటే ఆ లిమిట్లో ఉన్నంత వరకు. సో అలానే ఎక్స్ప్లోర్ చేసేవాడిని. అంటే ఇప్పుడు మీరు నచ్చినట్టుగానే తింటారు. సో ఫుడ్ని చాలా మంది సాక్రిఫైస్ చేయాలనుకుంటారు కదా, మరి వెయిట్ లాస్ అవుతున్నామంటే నేను ఫుడ్ కట్ చేయాలా, సాక్రిఫైస్ చేయాలనుకుంటారు కదా. సో బట్ అటువంటి ఏమైనా మీరు ఫేస్ చేయలేదా? మరి ఎక్కడ సాక్రిఫైస్ చేయలేదు? ఎలా ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎందుకంటే బాగా ఆకలి కావాలి, ఏదన్నా తినాలనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా కానీ ఫుడ్ని సరిగ్గా ఆ 12కి 1కి మధ్యలో ఎప్పుడైతే మనకి బాగా ఆకలిగా ఉందో, మనకి నచ్చిన ఫుడ్ ఏ తినగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అది ఏదైనా కానీ. సో నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను అన్నీ. అలా అని అంటే ఆయిల్ ఐటమ్స్ కాదు, మామూలుగా ఎక్స్ప్లోర్ చేయడం చేసేవాడిని. ఇప్పుడు మామూలుగా సలాడ్స్ బయట తీసుకెళ్ళినప్పుడు సలాడ్స్ తీసుకునేవాడిని. ఆ సలాడ్స్లో డిఫరెంట్ వెరైటీస్,
సలాడ్స్ తీసుకునేవాడిని, దాని తర్వాత కొద్దిగా రైస్ కూడా తీసుకునేవాడిని, ఎక్కువ కాదు, లిమిటెడ్ రైస్, అలాగే కర్రీస్ చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ తీసుకునేవాడిని. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరిలాగా నాకు తెలియదు కానీ నాకు ఫస్ట్ నుంచే 2 times a day అలవాటు కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు అనుకుంటా. ఓకే. నాకు ఈజీగానే అడాప్ట్ చేసుకోగలిగా నేను. అండ్ నాకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా నేను తినగలిగాను. ఇప్పుడు కూడా నేను కావాలంటే బిర్యానీ తింటానంటే వెజిటేరియన్, నేను ప్యూర్ వెజిటేరియన్. బిర్యానీ నేను కావాలంటే ఇంట్లో చేసుకొని, బయట కాదు, బయట అవాయిడ్ చేస్తాను చాలా వరకు. ఇంట్లో నేను చేసుకొని నాకు నచ్చినట్టుగా వీ హ్యావ్ ఫన్. అది మీకు కుక్ చేసుకోవడం అలవాటు ఉంది? అలవాటు ఉంది. ఓకే. సో అయితే ఇప్పుడు రెగ్యులర్గా మీరు క్లబ్కి వస్తున్నప్పుడు ఈ కంప్లీట్ 1 monthలో క్లబ్ నుంచి మీరు ఎటువంటి మోటివేషన్ తీసుకోగలుగుతున్నారు? అంటే రెగ్యులర్గా మిమ్మల్ని క్లబ్కి వస్తూ ఉన్నారు అంటే సేమ్ చాలామంది ఏంటంటే ఇక్కడ వరకు రాకుండా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి మీరేం డిఫరెన్స్ గమనించారు? మీకు ఫస్ట్ ఆన్లైన్ కూడా చెప్పుంటామేమో, బట్ మీరు ఎందుకు ఆఫ్లైన్లోనే ట్రై చేద్దాం అనుకున్నారు? డిసిప్లిన్ అండి మెయిన్గా. ఆ కన్సిస్టెన్సీ రావాలి అంటే 2 ways ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఒకరు ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అంటే ఒక ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయి ఎంసెట్కి ప్రిపేర్ అనుకున్నా, లేకపోతే ఐఐటికి ప్రిపేర్ అనుకున్నా, మనం ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళిన దానికి ఇంట్లో ప్రిపేర్ అయిన దానికి తేడా ఉంటుంది. కొందరు చాలా ఫోకస్డ్గా ఉన్న మైండ్ అయితే థెల్ బి ఓకే, ఈవెన్ ఆన్లైన్లో కూడా హ్యాండిల్ చేయగలరు. అది ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే ఓ రకంగా ఉంటుంది, మనము క్లాస్ రూమ్లో ప్రిపేర్ అయితే ఓ రకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ వేరే ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని మనకి కాంపిటీషన్ అని కాదు కానీ ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్గా నాకన్నా ఎక్కువ మా వైఫ్ ఫాలో కావాలి అంటే నేను రెగ్యులర్గా వెళ్తేనే తను నాతో పాటు రాగలదు. ఓకే. తను తగ్గాలి అంటే నేను ఉంటేనే అని నా ఫీలింగ్. అది ఒక 6 months వరకు, అది అట్లీస్ట్ 3-4 months వరకు నా కంటిన్యూస్గా వెళ్తే ఏమవుతుందంటే మనకు ఆ కాన్షియస్ పెరుగుతుంది, అప్పుడు ఎక్కడైనా మనం ఫాలో కాగలం. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ నుంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఓకే. అంటే రెగ్యులర్గా ఆఫ్లైన్కి వెళ్ళాలని. అలానే ఆన్లైన్లో కాదండి, ఆన్లైన్లో కూడా చాలామంది, ఇప్పుడు నేను చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. వాళ్ళు అంటే అండర్ శివ గైడెన్స్ అండ్ ఆర్ గైడెన్స్, వాళ్ళందరూ కూడా వెయిట్ రిడ్యూస్ అయ్యి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో కూడా. ఆనెస్ట్గా అది మన మైండ్ సెట్ మీద ఉంటుంది. నా మటుకు నాకేంటంటే డిసిప్లిన్ ఇంబైబ్ కావాలి అంటే అక్కడ ఉంటేనే వస్తుందనే ఫీలింగ్, అందుకని నేను వెళ్ళడం జరిగింది రెగ్యులర్గా. అంటే మేజర్గా మనకి అక్కడ క్లబ్ దగ్గర లేదా మన వెల్నెస్ సెంటర్ దగ్గర ఉండే ఒక ఎన్వైరన్మెంట్, అలాగే అక్కడ మీకు ఇచ్చే నాలెడ్జ్ ఒకటి. సో మీరు రెగ్యులర్గా వస్తూ ఉన్నప్పుడు మీకు అంటే రెగ్యులర్ క్లాసెస్లో మీకు బాగా కనెక్ట్ అయినటువంటి క్లాసెస్ కానీ లేకపోతే కనెక్ట్ అయిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు ఆనెస్ట్గా ఏదో ఒకటి నేర్చుకోవడం జరిగిందండి. ప్రతిరోజు చెప్పడం మళ్ళీ విన్నా కానీ కొన్ని మనం మర్చిపోతుంటాము, కానీ ప్రతి విషయం నేర్చుకున్నాను నేను అక్కడ. ఎవ్రీడే లెసన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా మిస్ అయ్యానో ఆ రోజు బహుశా అది చాలా ఇంకా ఇంపార్టెంట్ సెషన్ అయ్యి ఉండొచ్చేమో మిస్ అయినందుకు. బట్ ఓవరాల్గా చాలా సెషన్స్, ఒకటని కాదు, చాలా సెషన్స్ నాకు చాలా నచ్చాయి. ఏదైనా కానీ మన బాడీ గురించి మనం చెప్తున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి అనేది నాకు ఇంతకుముందు తెలిసేది కాదు. అలాంటివి ఇక్కడ చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి అన్నట్టు, ఎందుకంటే ప్రతిరోజు అది టచ్ చేస్తారు ఆ పాయింట్ని. దాన్ని బట్టి నేను తీసుకునే ఫుడ్ కూడా అలానే ఆర్గనైజ్ అవుతుంది. అలాగే వాటర్ ఇంటేక్ ఎంత కావాలి, ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి కదా బాడీకి. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. సో ఆ విధంగా ప్రతి ఒక్క విషయం ప్రతిరోజు నాకు క్లాస్ నచ్చుతుంది. సో అంటే మీరు క్లబ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత మీ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో లేదా మీ ఇంటి దగ్గర ఉండే కిచెన్లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చాయంటారా? చాలా చేంజెస్ వచ్చాయండి, చాలా. అంటే మేము ఇంతకుముందు భోజనం చేసేటప్పుడు వైట్ రైసే తీసుకునే వాళ్ళం. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, నేను ఎక్కడనే కాదు, మా వైఫ్ కూడా అన్పాలిష్ అంటే బేసిక్గా సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటుంటాను. ఇంతకుముందు మేము అది నిన్న చాలాసార్లు అడిగినా కానీ తను వాడేది కాదు, తనకి ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. ఓకే. ఎందుకంటే తను కూడా వింటుంది కదా, దానికని చేంజ్ అయింది. మా పాప కూడా తను కూడా వాడుతుంది, అదే సింగిల్ పాలిష్ రైస్ తీసుకోగలుగుతుంది. సో ఆ విధంగా ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ ఓ రకంగా చేంజ్ అయ్యాయి. మధ్యాహ్నం మాత్రం చాలా వరకు స్పైసీ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్, ఆయిల్ కూడా కొద్దిగా తగ్గించాము ఓ రకంగా చెప్పాలంటే. అండ్ ఆయిల్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అఫ్కోర్స్ కోల్డ్ ప్రెస్ ఆయిలే చాలా వరకు వాడేవాళ్ళము, కానీ మధ్యలో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే
రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతూ ఉండేవాళ్ళం, అవి ఇప్పుడు కంప్లీట్గా తగ్గించేసాం. ఆ విధంగా ఫుడ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఓకే. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా ఫుడ్ ప్లేట్ ఖచ్చితంగా మేము ఫాలో అయ్యేదా, మాకు మన క్లబ్లో ఏం నేర్పించారో అది ఫాలో అవుతూ రావడం జరుగుతుంది. అంటే 30% ఫైబర్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి అనేది మా ప్లేట్లో ఖచ్చితంగా ఫాలో అవడం జరుగుతుంది అన్నట్టు. దట్ హెల్ప్స్ అ లాట్ ఓ రకంగా. సో ట్రాకింగ్ కూడా మీకు బాగా ఉపయోగపడింది. ట్రాకింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో అండ్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉండే కోచ్ సపోర్ట్ సిస్టమ్ మీకు నచ్చిందా అయితే ఇందులో? ఆబ్వియస్గా అండి, మన కోచ్ దగ్గర ఓపెన్గా మన ఇష్యూస్ ఏముంటాయి ఓపెన్ అప్ అయి చెప్తే అట్లీస్ట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్ స్కిల్స్ అయితే వాళ్ళకి చాలా ఉంటాయి. అంటే ఎస్పెషల్గా నా కోచ్ శివనే కాబట్టి నేను చెప్తున్నాను, శివకి అయితే లిజనింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. అలాగే శివకున్న కోచ్ కానీ లేకపోతే ఆ పైన కోచ్ ఈవెన్ క్లబ్ ఆపరేటర్ కానీ మా అందరికీ కూడా చాలా అంటే పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండి మన ఇష్యూస్ని విని అది ఎంతవరకు వాళ్ళు సాల్వ్ చేయగలరో ఐడెంటిఫై చేసి ఆ డైట్ ప్లాన్ మనకి ఇవ్వడం వల్ల ఫస్ట్ మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మన ప్రాబ్లమ్స్ విని దానికి తగ్గట్టుగా మనకి హెల్ప్ చేయగలిగితే, అది మన రిజల్ట్ కూడా పొందగలిగితే దాంట్లో సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుందండి. ఆ విధంగా కోచెస్ చాలా హెల్ప్ చేస్తారు. మరి ఇప్పుడు మీరు లైక్ ఎన్ని మంత్స్ నుంచి మీరు స్టార్ట్ చేసి అవుతుందండి ఇప్పటికీ జనరల్? అదే April 14th అండి. 4.5 months అయింది దాదాపు. 4.5 monthsలో నియర్లీ ఒక 15 kgs అనేది మీరు తగ్గడం జరిగింది. కరెక్ట్. మరి ఈ 4.5 monthsలో మీకు ఏదైనా ఇబ్బంది అనిపించిందా కంప్లీట్ ఈ 15 kgs తగ్గుతున్నప్పుడు కానీ? లేదండి, నాకు మా వైఫ్కి ఎవరికి అంటే మా ముగ్గురికి ఇబ్బంది అనిపించలేదు. ఇన్ జనరల్గా నాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఒక 40 years నుంచి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒకటి ఉండేది. అది చాలా చేంజ్ అయింది ఇప్పుడు లాస్ట్ ఒక 4 monthsలో. ఇంతకు ముందు ఇంత ప్రాబ్లం లేదు, చాలా వరకు చేంజ్ అయింది. అది పాజిటివ్గా నేను చెప్పగలను. బట్ అదర్వైజ్ నాకు ప్రాబ్లంగా ఏది కనపడలేదు. ఓకే. అంతా నేను ఒక బెనిఫిట్ చెప్పాను, అంటే శివ ప్రాబ్లమ్స్ అడిగారు కానీ నాకు జనరల్గా ప్రాబ్లమ్స్ అయితే ఏమనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాను. ప్రాబ్లం అంటూ చెప్పాలి అంటే క్లాసెస్, నేను ఆన్లైన్ క్లాసెస్ కొన్ని ఈవినింగ్ టైమింగ్స్లో ఉంటాయి, అవి అటెండ్ అవ్వలేకపోతున్నాను ఒక చిన్న బాధ ఉంటుంది. ఎందుకంటే నాకు అదే టైంలో కాల్స్ చాలా ఉంటాయి, నేను అటెండ్ కాలేను. కొన్ని చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయి, అవి నేను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. దట్స్ వేర్ ఐ అప్రోచ్ శివ అండ్ దెన్ గెట్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్. బట్ ఓవరాల్గా అయితే అదొక్క ఇబ్బంది తప్పితే నాకు ఇంకా వేరే ఇబ్బంది లేదు. ఫస్ట్ ఏంటంటే న్యూట్రిషన్ క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి మన బాడీ గురించి కంప్లీట్ అసెస్మెంట్ తెలుస్తుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మన న్యూట్రిషన్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎంత తొందరగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో, అంటే తొందరగా అబ్జర్వ్ అవ్వడం అంటే సెల్ వరకు వెళ్ళగలుగుతుంది అనేది మనకి ఐడియా వస్తుంది. దానివల్ల ఏ విధమైన ప్రోటీన్స్ మనకు వస్తున్నాయి, ఏ విధంగా మనం బిల్డ్ చేసుకుంటామో తెలిసిపోతుంది. మనం తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, కనపడుతుంది రిజల్ట్. మనం ఫుడ్ని ప్రాపర్గా ఫాలో అయితే ఆబ్వియస్గా దానివల్ల చాలా తొందరగా మనము హెల్త్ బెనిఫిట్స్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మీరు వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పటికీ అలాగే ఒక 4 months అవుతుంది కదా. అవును. సో ఈ 4 monthsలో మీరు మీ బాడీ గురించి తెలుసుకున్నా అన్నారు కదా. సో ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్ చెకప్స్ జరుగుతున్నప్పుడు మీకు అసలు ఏమేమి పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఏమేమి తగ్గుతూ ఉన్నాయి అనేది మీరు గమనించారా? ఖచ్చితంగా. మనందరికి తెలుసు, అంటే కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలుసుండొచ్చు. మెయిన్గా ఏంటంటే ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఎప్పుడైనా కానీ ఫ్యాట్ తగ్గాలి, మజిల్ పెరగాలి. ఇది ప్రాపర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. మనకి ఈ వెల్నెస్ సెంటర్లో 9 పారామీటర్స్ తీసుకుంటారు, అంటే హైట్ వెయిట్ కాకుండా ఇంకా 7 పారామీటర్స్ తీసుకుంటారు. ఈ 7 పారామీటర్స్లో ఫ్యాట్ పారామీటర్స్ 3 ఉంటాయి, మజిల్ అనేది ఒక పారామీటర్ ఎక్స్ట్రా అనుకోండి. ఓకే. ఈ ఫ్యాట్ పారామీటర్స్లో విజువల్ ఫ్యాట్, దాని తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ ఫ్యాట్, దాని తర్వాత ఫ్యాట్ పర్సంటేజ్ టుగెదర్ అవి, దాని తర్వాత మనకి మజిల్ మాస్ అనేది తెలుస్తుంది. ఈ మజిల్ మాస్ ఐడియల్గా నేను నేర్చుకున్నది ఆబ్వియస్గా 33 నుంచి 36 వరకు ఉండాలి మెన్కి. అదేవిధంగా విమెన్కి 30 నుంచి 33 వరకు ఉండాలి. నాకు లేదు, నాకు ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. నేను జాయిన్ అయినప్పుడు 28.4 ఉండింది, ఈరోజు నాకు 30.1 ఉండింది. ఓకే. ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా నేను 33కి రావాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్, అంటే మినిమం 33 ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కమింగ్ బ్యాక్ టు ఫ్యాట్ పర్సంటేజ్ ఐడియల్గా మెన్కి
10-20% ఉండాలి, విమెన్కి 20-30% ఉండాలి. నాకు దాదాపుగా 35% దాకా ఉంది. ఇప్పుడు దాదాపుగా 28%కి వచ్చింది. ఇంకా నేను 8% తగ్గాలి. ఇంకా ఐడియల్ వెయిట్కి వచ్చినా నాకు ఇంకా ఫ్యాట్ ఉంది బాడీలో, అది తగ్గాలి. అదేవిధంగా ఈ స్కిన్ ఫ్యాట్ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా చూసుకోవడం జరుగుతుంది. అది ప్రతి వీక్ మేము తీసుకుంటాం. ప్రతి వీక్లో చేంజ్ ఉందా లేదా మనం గమనిస్తూ ఉంటాం అన్నట్టు. అది గమనించడం జరుగుతుంది మా కోచ్ ద్వారా. సో దట్ విల్ హెల్ప్. సో దాని ప్రకారం మీకు ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకొని మజిల్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది అకార్డింగ్ టు యూ. కరెక్ట్. రైట్. ఓకే. అండ్ దీంతో పాటు ఏంటంటే మీకు మన కమ్యూనిటీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి? కమ్యూనిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. 3 ప్రోగ్రామ్స్ మెయిన్గా నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఒకటి ఫ్యామిలీ డే ప్రోగ్రామ్ అంటారు, తర్వాత లైఫ్ స్టైల్ డే ప్రోగ్రామ్ అని, దాని తర్వాత బీటీసీ అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, మీరు ప్రోగ్రామ్స్కి రమ్మన్నప్పుడు నేను రెగ్యులర్గా మన కమ్యూనిటీలో పెట్టే ప్రోగ్రామ్స్కి నేను మీకు కాల్ చేస్తూ ఉంటాను, లేకపోతే ఫాలోఅప్ చేస్తుంటాను కదా. సో మరి మీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, లేకపోతే బిజీగా ఉన్నారు, అస్తమాన్ నేను వెయిట్ లాస్ కోసము ఒక చోటుకి వెళ్తే వీళ్ళు పదే కాల్ చేస్తున్నారు, ఇట్లా మీకు ఎప్పుడు అనిపించలేదా ఫస్ట్ వచ్చినప్పుడు? ఫస్ట్లో చాలా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మిషన్ ఐడియల్ వెయిట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఏ విధంగా ప్రోడక్ట్స్ మనకి హెల్ప్ అవుతాయి అసలు, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఎందుకంటే మనమే వింటే మనకి ఆ ప్రోడక్ట్స్ బెనిఫిట్స్ తెలుస్తాయి. లేకపోతే ఎవరో చెప్తే మనకు అర్థం కాదు కదా, ఇంట్రెస్ట్ ఉండదు. మనమే వినాలి ఏదైనా. ఎప్పుడైతే శివ అంటే మీరు కాల్ చేసినప్పుడు నాకు నచ్చలేదు రావడానికి కూడా. ప్రతిరోజు ఏమొస్తాము, ప్రతిసారికి ఎక్కడికి వెళ్తాము అనే ఫీలింగే ఉంటుంది. బట్ సమ్హౌ అది పుష్ అనుకోవచ్చు, ఫాలో అప్ అనుకోవచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు కూడా నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు ఫస్ట్లో. కానీ ఒక స్టేట్ దాటిన తర్వాత, ఒక 1 month దాటిన తర్వాత నాకు అప్పటి నుంచి దాని మీద చాలా, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ అటెండ్ అవ్వలేకపోతున్నానే అనే ఇబ్బంది, అంటే బాధ కలగడం జరుగుతుంది. వీలైనంత వరకు అటెండ్ అవుతూ ఉంటాను. ఫస్ట్లో మాత్రం నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ప్రతిసారి రావాలంటే కొద్దిగా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని రావాలంటే ఇబ్బందే. బట్ సమ్హౌ మేనేజ్డ్ ఇట్. కానీ ఒకసారి ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నేను పర్మిషన్ తీసుకొని రాగలుగుతున్నాను, ఎంతవరకు వీలైతే అంతవరకు. మీ ప్రోగ్రామ్స్ చెప్పారు కాబట్టి లైఫ్ స్టైల్ డే, ఫ్యామిలీ డే అంటే అందరూ డిఫరెంట్ ఫ్యామిలీతో అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వెయిట్ లాస్ అయ్యారు, వాళ్ళ రివార్డ్స్ రికగ్నైజేషన్ నేను వింటూ ఉంటాను. సో ఇట్ విల్ బీ ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయి వాళ్ళ స్టోరీస్ వింటే. అదేవిధంగా లైఫ్ స్టైల్ డేలో అక్కడ దాదాపుగా ఒక 2000 మంది దాకా వస్తారు, అంతకన్నా ఎక్కువ మంది కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళలో చాలా అగైన్ రికగ్నైజేషన్ 5 kgs మైల్ స్టోన్ నుంచి 70, 80, 75 kgs వరకు తగ్గిన వాళ్ళకి మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే కొందరు, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒకతను దాదాపుగా 150, 160 kgs నుంచి దాదాపుగా 80 kgs రావడం జరిగింది. అంటే 70, 75 kgs తగ్గడం జరిగింది. ఇంకా తగ్గాలి, ఇంకొక 10-15 kgs అని తగ్గుతానని గ్యారంటీ కూడా ఉంది ఆబ్వియస్గా, ఎందుకంటే అప్పటిదాకా తగ్గాడు కదా. సో అలాంటివి చూసినప్పుడు చాలా మనకి మోటివేషన్ ఏ విధంగా కలుగుతుందంటే, మనం కరెక్ట్ టీంతోని అసోసియేట్ అయి ఉన్నాము, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది మనం ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా వాళ్ళకి నచ్చదు అంటే అసలు చేంజ్ని ఇష్టపడరు ఎవరు కూడా. మనం ఒక చేంజ్ చేస్తున్నామంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు. మనం ఒక రకంగా చూసినప్పుడు ఇంకో రకంగా చూడాలనిపించదు వాళ్ళకి. సో జనరల్గానే మనకు వచ్చే సజెషన్స్ అందరూ ఇవన్నీ వాడితే హెల్త్ బాగుండదు అని చెప్తుంటారు. కానీ ఇలాంటివి మనము అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతాయంటే, అక్కడున్న వాళ్ళు దాదాపు ఒక 2 years నుంచి 3 years నుంచి మినిమం వాడిన వాళ్ళు వస్తారు. వాళ్ళకేమీ కాలేదు, మనకు చూస్తాం వాళ్ళు ఏ విధంగా హెల్త్ బెనిఫిట్స్ పొందారో చూస్తాం. దానివల్ల మనకు మోటివేషన్ రావడమే కాకుండా మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రోడక్ట్ మీద. మనం ఒక రైట్ కమ్యూనిటీతోని అసోసియేట్ ఉన్నాము అనేది మనకు ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అది నాకైతే అనిపించింది. ఇప్పుడు అంటే రెగ్యులర్గా చాలా మందికి ఉండే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు న్యూట్రిషన్ ఎందుకు తీసుకోవాలి? జనరల్గా వెయిట్ లాస్కి చాలా ఉన్నాయి కదా మార్గాలు. మీరు అసలు ఈ క్లబ్కే ఎందుకు రావాలంటే, రెగ్యులర్గా ఈ న్యూట్రిషన్ ద్వారానే మీరు ఎందుకు తగ్గాలి? అంటే మేబీ నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను ఎక్స్ప్లోర్ చేసినవి 3-4 థింగ్స్ చెప్తానండి. ఓకే, ఫస్ట్ థింగ్, మేము వెళ్ళాము ఒక 10 years బ్యాక్ వెళ్ళాము.
అక్కడ ఇచ్చే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మసాజ్ చేస్తారు, ఆ తర్వాత ఒక హీట్ వేవ్ దాంట్లో మనల్ని అంటే మనల్ని కట్టేసి పెడతారు అనుకోండి, దాదాపు ఒక హీట్ బ్యాగ్లో మనల్ని పడుకోబెడతారు. అలా పడుకోబెట్టడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ లోపలికి వెళ్ళడం వల్ల హెల్త్ అంటే బాగా వాటర్ వెళ్ళిపోతుంది. నేను మూర్చిపోవడం జరిగింది 2-3 సార్లు, అక్కడే పడిపోవడం జరిగింది. మా వైఫ్ అయితే జుట్టంతా పోయింది తనకి, దానివల్ల అది సైడ్ ఎఫెక్ట్స్ మేము చూసాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత మేము ఇది సత్యనారాయణ రాజు అని మన అఫ్కోర్స్ అతని ప్రొసెస్ బాగానే ఉండొచ్చు, కానీ మేము దానికి కూడా మా వైఫ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ 15 డేస్లో వాళ్ళు మ్యాక్సిమం అంటే 15 డేస్ అక్కడ ఉండాల్సి వచ్చింది. దాదాపుగా 30,000 పే చేసాం దానికి. ఆ 35,000 ఏదో ఉంది కోర్స్కి. దానికి యాక్చువల్గా తను 4 kgs కట్ డౌన్ అయ్యారు, కానీ ఏమి ఫుడ్ తినలేదు. ఫుడ్ తినకుండా కట్టాను కంప్లీట్గా. ఒక 5-6 డేస్ ఉట్టి వాటరే తాగుతారు. అంటే అది బహుశా ఒక ప్రొసీజర్ అయి ఉండొచ్చు, మాకు తెలియదు కరెక్టా కాదా. కానీ దానివల్ల ఏమనిపిస్తుంది అంటే నాకు ఇలా చేయడం వల్ల ఫుడ్ని మనం తీసుకోకపోవడం వల్ల న్యూట్రిషన్ మనం తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ అయితే తెలిసిపోతుంది డైరెక్ట్గా. మనకి ఫుడ్లో వేస్టేజ్ ఉండొచ్చు, కానీ మనం ఏం చేయాలంటే న్యూట్రిషన్ ఇస్తూ మనం డీటాక్స్ చేయడం వల్ల వేస్టేజ్ పోతుంది. అలా కాకుండా కంప్లీట్గా అసలు ఫుడ్డే ఇవ్వకపోతే బాడీకి సస్టైన్ అవుతుందేమో కొన్నాళ్ళ వరకు, కానీ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎవరికైనా అనిపిస్తుంది అది. న్యూట్రిషన్లోకి వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తున్నాయి, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వైటమిన్స్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, ఏ రకమైన వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తున్నాయి, అంటే మైక్రోన్యూట్రియంట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్ ఫుడ్ అని తెలిసిపోతుంది, అండ్ దానివల్ల మనకేమీ ఎనర్జీ లాస్ ఉండదు. ఇప్పుడు ఒక 5 days మనం ఫుడ్ తినకపోతే ఆబ్వియస్గా 6th day విపరీతంగా ఆకలి కావడం ఒకటి, ఆ తర్వాత ఆ 5 days మనకి ఓపిక లేక నీరసం మడిపోవడం ఒకటి, ఇవన్నీ మనం చూస్తాం కదా, ఎక్స్పీరియన్స్ అయ్యారు మా వాళ్ళు. అలా కాకుండా ఇక్కడ మనం ఫస్ట్ రోజు నుంచి కూడా మనం ఏం నీరసంగా ఉన్నాము, చాలా యాక్టివ్గానే ఉంటాం, ఎట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గుతాం. ఓకే, సో అలాంటప్పుడు ఏ రకంగా చూసినా న్యూట్రిషన్ ఫుడ్ ఈజ్ హెల్ప్ఫుల్. బట్ ఇప్పుడు మనము ఈ న్యూట్రిషన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కానీ లేకపోతే న్యూట్రిషన్ యూజ్ చేయడం వల్ల కానీ లాంగ్ టర్మ్లో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు కదా, మీకు ఎవరు చెప్పలేదా మరి అలాగా? చాలామంది అండి, చాలామంది. ఇన్ఫ్యాక్ట్ మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడొద్దు అని ప్రమోట్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది పెద్దవాళ్ళకి ఒక 60+ year వాళ్ళకి చెప్పిన వాళ్ళందరూ కూడా అఫ్కోర్స్ రోజు ఫేస్ చూసిన వాళ్ళు కాబట్టి డైరెక్ట్ చెప్పకపోయినా కానీ నాతో మాట్లాడడం మాత్రం జరగదు. అంటే దూరం పెట్టరు, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది ఏంటంటే వీడు చెప్పినా వినడు, వీళ్ళంతా పిచ్చి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, కానీ మేమైతే ఎవరిని చూడదు. ఎవరికన్నా చాలామంది ఏం చెప్తారంటే దీనివల్ల లివర్ పాడైపోయిందనో, లేకపోతే కిడ్నీస్ పాడైపోతుందనో, లేకపోతే హెల్త్ ఇంకో రకంగా ఇబ్బందులు వస్తున్నాయనో, క్యాన్సర్ వస్తుందనో కూడా చెప్పారు. చెప్పడమే, ఎవరిని చూపించలేదండి. వచ్చిన వాళ్ళని నాకేంటంటే మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది కలిగింది దీనివల్ల అంటే మనకి ఎవరికి కలిగింది, ఎలా కలిగింది అని తెలుసుకుంటే మనము దాన్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరినన్నా. నేను అలా చాలామందిని అడిగాను, నాకు చెప్పిన వాళ్ళకి. మా అపార్ట్మెంట్లో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ మా రిలేటివ్స్ కూడా కొందరు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక డాక్టర్ నుంచి ఒక మెసేజ్ లాగా మా అన్నయ్య పంపించాడు నాకు, ఇది వాడితే లివర్ ఖరాబ్ అవుతుంది అని. మరి ఖరాబ్ అయిన వాళ్ళు ఎవరున్నారు, పాడైన వాళ్ళు ఎవరున్నారు? ఒక థీరీ ఏంటంటే ఖరాబ్ అవుతుంది అని. ఓకే, కానీ నేను ఎవరిని చూడలేదు. రైట్. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు వెయిట్ తగ్గిన తర్వాత మీరు వాడినంత కాలం బాగానే ఉంటుంది, ఒక 6 months వాడారు, 15 kgs తగ్గారు కదా. మీరు ఒకవేళ మానేస్తారు అనుకోండి, ఈజీగా ఒక 20-25 kgs గెయిన్ అయిపోతారు వితిన్ 2 to 3 monthsలో అని చెప్తూ ఉంటారు కదా. అది కూడా నాకు తెలియదండి, నేను ఎంతమందిని చూసాను, నేనైతే ఎవరిని చూడలేదు. కానీ ఒక డౌట్ ఏంటంటే నాకు, అలా మానేసిన వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేదే క్వశ్చన్. మనము ఏ విధంగా తింటాము, ఆ కోరికల్ని మనకు అప్పటిదాకా 6 months మనం ఏమి తినకుండా ఉన్నాము, అప్పుడు ఒక్కసారి అన్ని బజ్జీలు తినాలనిపిస్తుండొచ్చు, అన్ని నూనె రకాల ఐటమ్స్ తినాలనిపిస్తుండొచ్చు, వగేరా ఫుడ్ మీద కంట్రోల్ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది లైఫ్ స్టైల్ బ్యాక్ టు నార్మల్ కదా. అలా బ్యాక్ టు నార్మల్ అంటే బ్యాక్ టు రాంగ్ వే అని. అలా కాదు, మనము అవేర్నెస్ పెంచుకోగలగాలి, కాన్షియస్ని పెంచుకుంటే మానేసినా ఏం కాదు.
మనకు తెలుసు ఈరోజు మనం ప్రతిరోజు మనం వెయిట్ చెక్ చేసుకుంటే ఒక 2 kgs పెరిగాము, ఏం చేయాలో తెలవాలి మనకి. అప్పుడు మనం కాన్షియస్గా ఆ దీక్షని మనము కంటిన్యూ చేయగలగాలి. ఏదైనా కానీ 40 రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఏ విషయమైనా కానీ అది మనకు హ్యాబిట్ అయిపోవాలి, కంటిన్యూ అయిపోవాలి. అప్పుడు మనకేం కాదు. అలా కాకుండా మనం విజృంభించామనుకోండి, ఆ తర్వాత ఎవరూ కంట్రోల్ చేయలేరు దానికి. ప్రెసెంట్ మీ యొక్క హ్యాబిట్స్ అలాగే టైమింగ్స్ ఎట్లా ఉంటున్నాయి? ఫుడ్ టైమింగ్స్ కానీ స్లీప్ టైమింగ్ కానీ? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆబ్వియస్గా. ఇంతకుముందు నాకు ఆకలేసినప్పుడే తీసుకోవాలి అని బాగా నేను ఫాలో అయ్యేవాడిని. కోర్స్ ఇప్పుడు కూడా నేను అలానే తీసుకుంటున్నాను. ఆకలి బాగా వేస్తుంది, అదొక తేడా. 12:30 నుంచి 1:30 లోపల నాది భోజనం అయిపోతుందండి, మీల్స్. మార్నింగ్ 9 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 7:30-8 లోపల నాది డిన్నర్ అయిపోతుంది, మ్యాక్సిమం 8 లోపల. వాటర్ ఇంటేక్ కూడా నైట్ 8-8:30 లోపలే కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకొకటి ఏంటంటే వాటర్ ఇంటేక్ కూడా నా వెయిట్కి ఎంత కావాలి అనేది నాకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా నేను వాటర్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల డైజెషన్ బాగా జరగడం నేను గమనిస్తున్నాను. ఈవినింగ్ 10:30 కల్లా నేను ఐఎమ్ హిట్టింగ్ ద బెడ్. ఇంతకుముందు ఏంటంటే 10:30కి పడుకునే ఛాన్స్ ఉన్నా కానీ పడుకునేవాడిని కాదు. 11:30 అయిపోయేది ఆ మొబైల్ చూసుకుంటూ ఏదో రకంగా. మళ్ళీ మార్నింగ్ కూడా 6:30-7కి అలా నేను లేచేవాడిని. ఇప్పుడు దాదాపుగా 5:36కే లేవగలం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ 5:40 కల్లా నాకు మేలుకు వచ్చేస్తుంది. అది అలారం లేకుండానే బయోలాజికల్ క్లాక్ హిట్స్ మీ. సో జనరల్గా 5:40కి 5:45కి నేను లేవడం జరుగుతుంది. బయట ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, మొహమాటంతో తీసుకుంటుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే చుట్టాలు ఏంటి, ఇప్పుడు ఒక్కరోజే కదా ఇక్కడికి వచ్చాము, ఇటువంటిప్పుడు కూడా నువ్వు ఇంకా డైట్ అంటావేంటి, రెగ్యులర్గా కాసేపు ఒక్క మీలే కదా తీసుకోవచ్చు కదా, ఇట్లా అంటుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు? కానీ నాకు ఇంతకు ముందు కూడా ఈ సిచ్యువేషన్ ఉండేదండి. నా కేసు కొద్దిగా నాకు అడ్వాంటేజ్ ఏమో, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ట్వైస్ ఏ డే, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, 2 times a day తినేవాడిని. సో నేను చాలా నో అంటే గట్టిగా నో చెప్పేవాడిని. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా కానీ నేను మొహమాట పడేవాడిని కాదు, గట్టిగా చెప్పేవాడిని తిననని. సో వాళ్ళ కోపం ఉన్నా, వాళ్ళు ఎంత ఫీల్ అయినా, వాళ్ళు ఎంత ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసినా నేను తీసుకునేవాడిని కాదు. సో అందుకని నాకు ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం అయితే లేదు. కానీ బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా వాళ్ళు పుష్ చేసినా నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. ఫుడ్లో నాకు ఆ కంట్రోల్ ఉండడం వల్ల లక్కీగా నన్ను ఎప్పుడు ఎవరు పుష్ చేయరు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఇంకా పర్మనెంట్గా అది ఉంది నాకు. నాకైనా మా వైఫ్కైనా పర్మనెంట్ మేము ఖచ్చితంగా న్యూట్రిషన్ ఫుడ్డే తీసుకుంటాము. అది ఏది జరిగినా కానీ, ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేక తీసుకెళ్ళకపోతే మర్చిపోతేమో తెలియదు, కానీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పటిదాకా రాలేదు ఎక్కడ కూడా. ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే వెళ్తాం. ఓకే. అలాగే ఇప్పుడు మనము ఏంటంటే కొత్తగా ఒక 42 days ఇంతకుముందు మనం దీక్ష గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మన కమ్యూనిటీలో లేదా వెల్నెస్ సెంటర్లో కూడా ఒక 42 days ఛాలెంజ్ అండ్ లైక్ ఒక హెల్తీ ఛాలెంజ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా. సో అప్పటికి రెగ్యులర్ క్లాసెస్కి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఈ 42 daysలో అంటే దానికి మీరు ఎన్రోల్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ 42 days ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఏమన్నా మీరు తీసుకోగలిగారా? అంటే మెయిన్గా అయితే కొన్ని ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయండి. నేను ఒకసారి మిస్ అవుతుంటాను. నాకేమనిపిస్తుంటే ఆ క్లాసెస్ చాలా యూస్ఫుల్ అనిపిస్తాయి, దాంట్లో చాలా నేర్చుకోవచ్చు. ఇన్ జనరల్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో మన పక్కన మన తోటి వాళ్ళు కూడా అది ఫాలో అవుతుంటారు. వాళ్ళు కూడా అదొక హెల్తీ కాంపిటీషన్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ రెగ్యులర్ ఫొటోస్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే అలాగే మనం ఉండాలనిపిస్తుంది. తొందరపడి మనము డ్రిఫ్ట్ కాము మన ప్రోగ్రామ్ నుంచి. మనకి ప్రోగ్రామ్ మార్నింగ్ ఏ విధంగా తీసుకోవాలి, మధ్యాహ్నం ఎలా ఉండాలి, నైట్ ఎలా ఉండాలి అనేది పక్క వాళ్ళని చూస్తున్న కొద్దీ మనకి అది ఇంబైబ్ అయిపోతుంది. అది చాలా బెనిఫిట్ అనిపించింది పక్కన వాళ్ళతో ఉండడం వల్ల. అదొకటే కాకుండా నేను ఫస్ట్ దాంట్లో దాదాపుగా 6.8 kgs తగ్గడం జరిగింది. ఓకే, అంటే ఫస్ట్ 42 daysలో అదే ఒక కంప్లీట్ 42 days సైకిల్లో 6.8 kgs తగ్గడం జరిగింది. ఆబ్వియస్గా రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఆ రివార్డ్స్లో నాకు కొద్దిగా ప్రైజ్ మనీ కూడా, అంటే నేను ఓవరాల్గా 500 members పార్టిసిపేట్ చేస్తే, అంటే మెన్ దాంట్లో 12th పొజిషన్లో రాగలిగాను. సో ఆ విధమైన అడ్వాంటేజెస్ మాత్రం నేను పొందగలిగాను మెయిన్గా. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, జనరల్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఎక్స్పెన్సివ్ అని కూడా అనుకుంటుంటారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి
మీకు పర్ మంత్ అయినటువంటి ఖర్చుతో పోల్చుకుంటే మరి అది మీకు బర్డెన్గా అనిపించలేదా? ఎందుకంటే మీరు ట్రై చేస్తున్నారు, దుర్గా గారు ట్రై చేస్తున్నారు, నాకు తెలిసి మీ డాటర్ కూడా ట్రై చేస్తున్నారు. మరి మీకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వలేదా మీరు? దేవుడు లక్కీగా బహుశా నాకు కొద్దిగా అమౌంట్ ఇవ్వగలిగారేమో, ఇది ఫాలో అవ్వమని ఒక ఆప్షన్ చెప్పారేమో నాకు తెలియదు. మనీ అయితే ఆయన ఇవ్వగలుగుతున్నారు, కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ ఓ రకంగా ఆయన చేయించగలుగుతున్నారు మాతోని. ఒక్కటేంటంటే ఎక్స్పెన్సివ్ ఇప్పుడు పెట్టడం బెటరా లేకపోతే హాస్పిటల్ అయిన తర్వాత పెట్టాలా అనేది ఆలోచిస్తే మాత్రం ఇది ఇన్వెస్ట్మెంటే నా దృష్టిలో. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే అసలు ఇది పెద్ద ఖర్చే కాదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ అమౌంట్ అయింది అనుకుందాం, మా దాంట్లో 3x అమౌంట్ అవుతుంది కదా, ముగ్గురు వాడుతున్నాం కాబట్టి 3x అమౌంట్ అవుతుంది. నేను అమౌంట్ గురించి మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ స్పెషల్గా. ఒక్కొక్కరిది ఒక్కొక్క డైట్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుందండి. అందుకని ఇప్పుడు మాకు 3x అవుతుంది అనుకుందాము, కానీ ఆ 3x కూడా 6 months కంటే 18x అనుకుంటాం. ఆ 18x కూడా నథింగ్ ఇఫ్ ఐ గో టు వన్స్, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఇది 100x అయిపోతుంది. ఓకేనా? సో అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఓకే, కానీ అప్పుడున్న సైకలాజికల్ ప్రెషర్, అది ఏ లెవెల్లో స్ట్రెస్ తీసుకుంటామంటే దానివల్ల మన హెల్త్కి పాడైపోతుంది. అంటే ఒక ఇంట్లో ఎవరికైనా రావచ్చు ప్రాబ్లమ్స్, కానీ మిగతా వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటారు అనేది కూడా ఆలోచిస్తే అసలు మౌంటింగ్ ఉంటుంది, అది చాలా హెవీ ప్రెషర్ ఉంటుంది. దానికన్నా కానీ మనం ఇప్పుడు కంట్రోల్ చేసుకోగలిగితే, అది ఇన్వెస్ట్మెంట్గా ఫీల్ అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు. అది డైలీ ఖర్చులాగా, అంటే మనకి రెగ్యులర్గా అయ్యే ఖర్చు అని ఫీల్ అయ్యామనుకోండి, అప్పుడు ఇంకా ప్రాబ్లం లేదు. మనము ఓ రకంగా చెప్పాలంటే అండి, ఖర్చే, మీరు చెప్పింది ఇది ఖర్చే, కానీ రెస్టారెంట్కి వెళ్ళట్లేదు. ఓకే, ఫుడ్ అంటే రెస్టారెంట్కి వెళ్ళినా ఎప్పుడో ఒకసారి జాగ్రత్తగా ఫుడ్ తీసుకోగలుగుతాం. ఇంతకుముందు రెస్టారెంట్స్కి చాలాసార్లు వెళ్ళాం, అప్పుడు ఒకేసారి ఖర్చు అవుతుంది, ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది భోజనం. నలుగురికి వెళ్ళాలండి ఈ మధ్యకాలంలో కొద్దిగా మంచి రెస్టారెంట్స్కి. ఒక 4 సార్లు వెళ్ళామంటే 20,000 అక్కడే ఖర్చు అయిపోతుంది. ఎందుకు వెళ్ళడం మరి? అవన్నీ కట్ చేసుకున్నాం కదా. అంటే నాకు ఖర్చు అని నాకు ఒక్కడికి తెలుసు, ఫ్యామిలీకి తెలియకపోవచ్చు కదా. ఫ్యామిలీ ఎలా అంటారు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు టేక్ అస్ డౌన్ దేర్ అనుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల వాళ్ళకు కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఓ రకంగా అది ఖర్చు, నాకు సేవింగ్సే కదా కదా. అదేవిధంగా మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దోశ అనుకుందాం. ఒకప్పుడు మనకేంటంటే దోశ మనము బయట నుంచి, సపోజ్ ఇంట్లో తీసుకున్నా బయట నుంచి తెచ్చుకుందాం, బయట నుంచి తెచ్చుకున్నా కానీ కేజీ కన్నా తక్కువ అయితే తీసుకురాలేము. కేజీ తీసుకురావాలి, కానీ కేజీ తినేస్తామా? తినలేము. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, మళ్ళీ తెల్లారు వాడాలి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టిందంటే అది వేస్ట్ నా దృష్టిలో. ఇంకా పాలు పెరుగు అయితే ఓకే, కానీ ఫ్రిడ్జ్, ఈ దోశ ఇవన్నీ ఒకసారి దాంట్లో పెట్టాము అంటే అది ఇంకా యూస్లెస్. అది ఆ తర్వాత ఫుడ్ ఎట్లాగో మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇవ్వదు, తెలుసు నాకు. కానీ అప్పుడు ఏమనలేదు, అందరం నోరు మూసుకున్నాం, ఎందుకంటే చెప్పి వేస్ట్ అని నేను అనుకునేవాడిని. ఇప్పుడు అది చేంజ్ అయింది కదా, ఓ రకంగా హెల్త్ బెనిఫిట్స్ పొందుతున్నట్టే కదా. ఇలా ప్రతి దాంట్లో ఆలోచిస్తే ఆబ్వియస్గా నేను చెప్పే ఆ 18x కన్నా ఎక్కువ బెనిఫిట్స్ నేను పొందుతానేమో, కానీ కనపడదు అందరికి. ఖర్చే కనపడుతుంది, దట్స్ ఓకే. అది SIP లాగండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆన్ యువర్ హెల్త్. అలా మనం దాని గురించి ఆలోచించగలిగితే ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ఏమవుతుందంటే మనకి బాగా నమ్మకం ఉండి ఇది బాగా పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తే మీకు వరల్డ్ హెల్ప్ చేస్తుంది. ఆ మనీ, వరల్డ్ అంటే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మనకి. ఆ మనీ కూడా ఎట్లా వస్తాయి. ఇప్పుడు జనరల్లీ చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ట్రై చేస్తూ మానేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీ తరపు నుంచి ఏమైనా ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? వెయిట్ లాస్ జరుగుతున్న వాళ్ళకి ఇన్కన్సిస్టెంట్గా చేసి, అంటే మధ్యలో ఆపే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, అది మీరు ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయినా కానీ మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీని ఫాలో అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు మీరు ఎందుకు ఇన్కన్సిస్టెంట్ అవుతున్నారు అనేది మీరు గమనించుకోగలగాలి. 99% ఏమవుతుందంటే మనకి కాన్ఫిడెన్స్ పోతుంది, దానివల్ల మనము దాని వైపు వెళ్ళము. కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది అంటే రిజల్ట్స్ కనపడవు. రిజల్ట్స్ ఎందుకు కనపడవు అంటే మనం న్యూట్రిషన్ తీసుకోవట్లేదు నా అభిప్రాయం. జిమ్కి వెళ్ళాము, 1 month వెళ్తాము, పెద్దగా వెయిట్ తగ్గం, 1 kg తగ్గితే ఎక్కువ తగ్గం. అదేవిధంగా మనం బాగా వాక్ చేస్తుంటాం, లేకపోతే ఇంకేదో ఎక్సర్సైజ్ చేస్తాము, ఫుడ్ ఇంటేక్ తగ్గిస్తాము, ఇవన్నీ కూడా మనకు వెయిట్ మేబీ ఒక వేరియేషన్, ఒక 2 kgs 3 kgs తగ్గుతాము, మళ్ళీ ఎంబటే పెరిగిపోతుంటాం. అలా ఒక్క 1 month అటు ఇటు అయిందనుకోండి, ఎంబటే మనకి వాటి మీద కాన్ఫిడెన్స్ మనము పోతుంది. కాన్ఫిడెన్స్ పోతే మనకి ఇంట్రెస్ట్ పోతుంది, కన్సిస్టెన్సీ ఉండదు.
అలా కాకుండా మీరు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం వల్ల మీకు తేడా బాడీలో కనపడుతుంది, తేడా తెలుస్తుంది, రిజల్ట్స్ మీరు ఫీల్ అవ్వగలరు. ఎవరో చెప్పగలరు. ఇప్పుడు మనము భోజనం చేస్తే మనకు కడుపు నిండినట్టుగా అంటే మనకే తెలుస్తుంది మన ఆకలి, ఇంకెవరు ఎక్స్పీరియన్స్ కాలేరు. అదేవిధంగా ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ మీరే తెలుసుకోగలరు. నేను తెలిసిపోతుంది, మన బాడీ లైట్ అవుతున్న ఫీలింగ్ మనకు తెలుస్తుంది, మనకి ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అందుకని మీ అందరికి సజెషన్ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ వాడండి, తొందరగా మీకు ఆ రిజల్ట్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 50+ ఉన్న వాళ్ళు, ఇట్లా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అంటారు, అంటే వాళ్ళు చేయగలిగేదని అంటారా? ఇది ఖచ్చితంగా. నేను చెప్పాను కదా, ఫ్యామిలీ డే ప్రోగ్రామ్స్, దాని తర్వాత లైఫ్ స్టైల్ డే ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నేను చాలామందిని 75+ ఇయర్స్ ఉన్న వాళ్ళని చూశాను. ఇన్ఫ్యాక్ట్ 82 ఇయర్స్ ఉన్నతను కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చూశాను. అండ్ ఆయన అంత పెద్దతను కూడా అసలు మనకన్నా ఫాస్ట్గా నడవడం జరుగుతుంది. అంత నేను గమనించగలిగాను అతన్ని. ఎవరికైనా కానీ వర్క్ అవుతుందండి, అంతవరకు నేను చూసాను. చాలామందికి వర్క్ అయింది. వెయిట్ లాస్ ఒక్కటే కాదు, వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందగలిగారు. అయితే డిస్క్లైమర్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ వల్ల మీకు పెరుగుతాయా తగ్గుతాయా అని కాదు, వెయిట్ లాస్ వల్ల మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు. మోకాలు నొప్పులు తగ్గిన వాళ్ళు చాలామందిని చూసాను నేను. ఓకే. థైరాయిడ్ తగ్గిన వాళ్ళని చూశాను, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. దాని తర్వాత వెరికోస్ తగ్గిన వాళ్ళని చూశాను. దాని తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్, గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూశాను. మైగ్రేన్ తగ్గిన వాళ్ళని, కోకళ్ళు చాలామందిని చూశాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ నేను గమనించగలిగాను. అది డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నవాళ్ళు, 20 ఇయర్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ అంటే 20 ఇయర్స్ ఉన్న లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అది కూడా తగ్గడం చూశాను. ఆ 20 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ ఉన్న వరకు కూడా నేను వేరియేషన్స్ చూస్తున్నాను, వాళ్ళు యాక్టివ్నెస్ చూస్తున్నాను. నేను చెప్పిన 82 ఇయర్స్ అతను దాదాపుగా 20 kgs తగ్గారు. అతను 20 kgs తగ్గి ఆయనకున్న మోకాలు నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యేట అది కూడా లేకుండా చేసుకోగలిగారు ఆయన, విచ్ ఈస్ గ్రేట్ బెనిఫిట్. ఆ ఏజ్లో అతను అంత యాక్టివ్గా హ్యాపీగా ఉండగలిగే, తన పని తను చేసుకోగలుగుతున్నారంటే అప్రిషియేటబుల్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎవరైతే వద్దని చెప్తూ ఉన్నారో, ఇప్పుడు మీరు ఒక 15 kilos వరకు తగ్గుతున్నారు కదా, మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా? మీ చుట్టాల్లో కానీ, మీ ఇంటి దగ్గర కానీ, ఇంటి పక్కన కానీ? చుట్టాల్లో కొద్ది కష్టమే, కానీ ఇంటి దగ్గర మాత్రం రీసెంట్గా ఒకళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు అంటే మా వైఫ్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అయ్యడం జరిగింది. వాళ్ళకి వెరికోస్ ప్రాబ్లం ఉంది. బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, షుగర్ అండ్ బీపీ కూడా కంట్రోల్ చేసుకుని రివర్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హస్బెండ్కేమో షుగర్ ప్రాబ్లం ఉండింది, షుగర్ అండ్ బీపీ రెండు. వైఫ్కేమో వెరికోస్ ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళు వితిన్ 1 weekలో అట్లీస్ట్ వెరికోస్ పరంగా ఆలోచిస్తే కొద్దిగా రిలాక్సేషన్ ఉంది, చాలా అంటే కొద్దిగానే కాదు, చాలా వరకు రిలాక్సేషన్ ఉందని చెప్పారు. ఫస్ట్ ఒక 3 daysలోనే వాళ్ళు గమనించడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకా కరెక్ట్గా డైట్ ప్లాన్ మేము ఇప్పుడే, ఎందుకంటే దీంట్లో ప్లాన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక 10 days వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత కరెక్ట్ డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. 100% కాన్ఫిడెన్స్ ఉంది ఆ వెరికోస్ అనే ప్రాబ్లం వాళ్ళు ఓవర్కమ్ చేయగలరని. సో నోటీస్డ్ చాలామంది గమనిస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళకి ఆ రకమైన కాన్ఫిడెన్స్ అయితే ఇంకా రాలేదు. సో అయితే కొంతమంది మాత్రము ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. కరెక్ట్. సో వాళ్ళు కూడా అంటే మీతో పాటే క్లబ్కి వస్తుంటారండి? చాలామంది వస్తున్నారండి. ఒక 2 ఫ్యామిలీస్ అయితే నాతో పాటు క్లబ్కి వస్తారు. చాలామంది నేను ఆన్లైన్లోనే వాళ్ళతోని అసోసియేట్ అయి ఉంటాను, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. నేను ఒక 12 మందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. 12 మంది కూడా నాతోని అంటే నేను రెగ్యులర్గా వాళ్ళకి ఆన్లైన్లో హెల్ప్ చేస్తుంటాను. వాళ్ళు కూడా రిజల్ట్స్ బాగా తీసుకున్నారు. నేను ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు పూణేలో ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు. బెంగళూరులో ఉన్న వాళ్ళు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దాదాపుగా 5 to 6 kgs ఇద్దరు తగ్గడం జరిగింది వితిన్ 1.5 months లోపలే. ఓకే. దాని తర్వాత బెంగళూరులో ఇంకోళ్ళు ఉన్నారు నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా అంటే వైఫ్ అంటే లేడీ ఒకటే, తను ఆల్మోస్ట్ 7 kgs లాస్ అయ్యారు లాస్ట్ ఒక 1.5 monthsలో. షీ సో హ్యాపీ. అంటే తను రీసెంట్గా మ్యారేజ్కి వెళ్తే చాలామంది ఆమెను గమనించి
ఆమెతో అసోసియేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. ఓకే. సో విచ్ ఈస్ గుడ్. తర్వాత మా ఆఫీస్ కొలీగ్ ఒక అబ్బాయి పూణేలో, ఆ అబ్బాయి కూడా దాదాపుగా అంటే 103 kgs దాకా ఉన్నారు అతను ఇప్పుడు 97కి వచ్చారు. 97. అతను కూడా 1 month 6 kgs తగ్గారు. ఇంకా అతనికి చాలా స్కోప్ ఉంది తగ్గడానికి. ఆయన ఈజీగా ఆయన 70కి రావాలి. అట్లీస్ట్ అతను బీటీసీలో కూడా ఉన్నారు. బీటీసీలో అతను ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. అండ్ చాలా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు అంతా. సో రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు మీరు తగ్గడం వల్ల ఏంటంటే మీరు కొంతమంది గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతున్నాను. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు కదా, లైక్ ఏంటంటే ఇది గ్యారంటీగా తగ్గుతుందా, నాకు బీపీ ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతుందా, షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందా? ఏదైనా మీ వెయిట్తో డిపెండ్ అయి ఉంటుంది. అంతవరకు ఒక గ్యారంటీ ఈ ప్రోడక్ట్ వల్ల మనకి ఏంటంటే వెయిట్ ఖచ్చితంగా మనము కన్సిస్టెంట్గా ఫాలో అయితే వెయిట్ ఖచ్చితంగా కట్ డౌన్ అవ్వగలం. ఒకసారి వెయిట్ కట్ డౌన్ అయితే చాలా వరకు రూట్ కాజ్ వెయిటే. ఆ వెయిట్ వల్ల అంటే వెయిట్ ఫ్యాట్ వల్ల, మనలో ఉన్న ఫ్యాట్ వల్ల, వెయిట్ అంటే నా ఉద్దేశం ఫ్యాట్ అని, ఆ ఫ్యాట్ ఎప్పుడైతే కట్ డౌన్ అవుతూ వస్తుందో చాలా ఆర్గాన్స్ ప్రాపర్గా వర్క్ చేయడం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే ప్రాపర్గా వర్క్ చేయడం స్టార్ట్ అయిపోతుందో వాళ్ళకున్న ఎయిల్మెంట్స్ అన్నీ తగ్గడం జరుగుతుంది. ఇది మేము గమనించింది. దీని అర్థము ఇది వాడడం వల్ల అన్నీ తగ్గిపోతాయి అని చెప్పడం కాదు, కానీ 90% మేము రిజల్ట్స్ చూసిన వాళ్ళైతే నేనైతే చూశాను చాలామందికి. అంటే నేను 100% చెప్పగలను, నేను మిగతా 10% నేను చూడలేదు, ఎవరికి రిజల్ట్స్ లేకుండా ఉండడం చూడలేదు. కానీ ఎందుకు అనవసరంగా ఫుల్ 100% చెప్పడమని 90% చెప్పడమే జరుగుతుంది. కానీ యాక్చువల్గా నేను చూసిన వాళ్ళందరూ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళే ఏదో రకంగా. ఓకే. సో ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో కంటిన్యూ చేయొచ్చండి. చాలా చెప్పాలనుకుంటున్నానండి పెద్దవాళ్ళకి. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆర్ 55+ ఉన్న ఇయర్స్ వాళ్ళకి చాలామందికి ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఎలాగో లైఫ్లో చాలా అచీవ్ చేశాము, లేకపోతే లైఫ్ అచీవ్ కానీ లైఫ్ చాలా వరకు అయిపోయింది, ఇంకా మనం ఆలోచించేది ఏముంటుంది. నేను కొందరిని చూశాను 65+ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా లైఫ్లో మనకి ఏముంటుంది, అయిపోయింది కదా ఇంకా లైఫ్, ఏదో నడిచిపోతుంది, ఎలానో ఉండిపోతుంది అనే ఫీలింగ్తో ఉంటారు. ఎలానో అలా బతకొచ్చు కదా అని అనుకుంటారు. కానీ నేనేమంటానంటే అంటే ఒక స్పిరిచువల్ లైన్లో ఆలోచించాలి అనే ఊహ ఉంటుంది. కానీ స్పిరిచువల్గా ఆలోచించిన మీకు దేని నుంచి మీరు బయటపడాలి అంటే స్ట్రెస్ నుంచి మీరు బయటికి రావాలి. కానీ మీ బాడీని మీరే కాపాడుకోవాలి, ఎవ్వరూ కాపాడదని. మీకు దేవుడు ఇచ్చింది ఈ బాడీ, కాబట్టి ఈ బాడీని జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది మీరే, స్ట్రెస్ని దూరం చేసుకోవాల్సింది కూడా మీరే. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే స్పిరిచువల్గా ఉన్నాం కదా, మనం ఆనందంగా ఉండాలి అనే ఆలోచన ఉంటే స్ట్రెస్ని దూరం చేసుకోవాలి. ఇప్పుడు ఒక నదికి ఒక సైడ్ సుఖ దుఃఖాలు ఉంటాయండి, సుఖ దుఃఖాలు టైం బౌండ్, ఇంకొక సైడ్ మనకి ఆనందం ఉంటుంది. ఈ ఆనందం అనే దానికి వెళ్ళడమే మోక్షం. అలా అనుకుంటే ఈ సుఖ దుఃఖాలున్న ఒడ్డు నుంచి ఆనందం అనే ఒడ్డుకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకంటూ ఏ మార్గం ఉంటుంది, ఆ దాటడానికి, ఆ నదిని దాటడానికి ఒక పడవన్నా ఉండాలి కదా. ఆ పడవ అనేదే మన బాడీ. అర్థమైందా? ఈ బాడీని ఇబ్బంది లేకుండా ఉంచుకోగలిగితేనే, అంటే దానికి చిల్లు పడకూడదు, దానికి ఏం ఇబ్బంది కాకూడదు, అప్పుడే మీరు అటువైపు వెళ్ళగలరు. సో అందుకని మీరు ఫస్ట్ థింగ్ ఫోకస్ చేయాల్సిందంటే బాడీ మీద ఫోకస్ చేయాల్సిందే. బాడీ నేను కాదు అనుకోవడం అనేది ఇంకా చాలా గొప్ప విషయము, కానీ అంత దూరం మనం ఉండము నా ఉద్దేశము. అందుకని ఫస్ట్ బాడీని కాపాడుకుంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి, ఆనందం అనే స్టేజ్కి మీరు వెళ్ళగలరు. సో అందుకని మీరు కూడా ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేయడం వల్ల నెక్స్ట్ మీకు ఉన్నంత కాలం కూడా మన పనులు మనమే చేసుకోగలిగే కెపాసిటీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్ ఫాలో అవడం వల్లనే వస్తుంది అని నా అభిప్రాయం అండి. ఓకే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ గైడెన్స్. తప్పకుండా. శ్రీనివాస్ గారితో సో ఆయన ఫాలో అయినటువంటి వే ఏంటి, అలాగే అకార్డింగ్ టు హిమ్ మనకి వెయిట్ లాస్ అంటే ఆయన ఏం చెప్తారో దానికి సంబంధించి మనం ఈరోజు ఆయన ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో సో దుర్గా గారి ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకోబోతున్నాము. ఆవిడ కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందారు. సో అవి నెక్స్ట్ వీడియోలో ఆవిడ మాటల్లోనే విందాం.